25 ఏళ్ల క్రితం నా జీవితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది సార్. అందరూ ఆనందం కోసం ప్రేమిస్తే నేను అవసరం కోసం ప్రేమించాను. ఇన్నాళ్ళు నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి, తనకెంత ఫ్యామిలీ ఉండాలని ఆలోచించానే కానీ వాళ్ళు నన్ను కావాలనుకోవడానికి నా దగ్గరే ఉంది ఎప్పుడు ఆలోచించలేదు సార్. నా ప్రేమలో స్వార్థం ఉంది సార్, అందుకే ఓడిపోయింది. దేనికోసం ప్రేమించినా నీ ప్రేమ అయితే నిజంరా. వైషు టిఫిన్ చేసిందా? లేదండి, రాత్రి కూడా భోంచేయలేదు. వైషు! వైషు! ఏంటమ్మా ఇది? వాడు నీ కరెక్ట్ కాదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట విను. అది కాదు డాడీ, అతనేదో నా వెనక ఓ 2-3 నెలలు క్రేజీగా తిరిగాడని నేను అతని లవ్ చేయలేదు. అతను చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి డాడీ. అమ్మాయిలు పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉండాలంటే కమిట్మెంట్ ఉన్న భర్తతో పాటు అన్ని పంచుకునే కుటుంబం ఉండాలి. నువ్వు ప్రేమించడం తప్పనట్లేదు, వెనక ముందు ఎవరైనా ఒక అనాథను ప్రేమించడం తప్పు. అయినా గాని డాడీ, అతను లేకుండా నేను ఉండలేను. నువ్వుండలేమేమో, వాడుంటాడు. వాడు నన్ను కలిస్తే నా కూతుర్ని నీకివ్వాలా వద్దా అని నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించమంటే 2 సెకండ్లు కూడా ఆలోచించలేదు. వైషు నాకొద్దని వెళ్ళిపోయాడు. నేను నమ్మను డాడ్. నమ్మరు? నమ్మితే కూతురు ఎందుకు అవుతారు? వాడు చెప్తే నమ్ముతావా? వింటావా? ఇదిగో. హలో. ఎరా, నువ్వు నాతో చెప్పావే, అదే మాట వైషుతో చెప్పు. విను. హలో, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, లేకపోతే వీళ్ళందరూ నన్ను విలన్ అనుకుంటారు. చెప్పరా. హలో గౌతమ్. వైషు. ఏంటి డాడీతో అలా అన్నావంట? నిజమే వైషు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న చెప్పింది నిజమే, ఆయన మాటిను. అంటే? అంటే ఏం లేదు, నీకదే మంచిది అంటున్నాను. నేను యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఏంటంత సడన్గా? ఏం జరిగిందిరా? వాళ్ళ ఫాదర్కి వైషు నాకు ఇవ్వడం ఇష్టం లేదు సార్. సర్లే, అమ్మాయి మిస్ అయిందంటే ఇంతకన్నా బెటర్ అమ్మాయి, బెటర్ ఫ్యామిలీ నీకోసం వెయిట్ చేస్తుంది అనమాట. యూ గాట్ టు టేక్ లైక్ దట్. ఇంకో 15 డేస్లో వీసా అరేంజ్ చేస్తాను. గెట్ రెడీ టు ఫ్లై. థ్యాంక్ యూ సార్. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ సంబంధం కలుపుకోవడం మనకు హ్యాపీగానే ఉంది, కానీ అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. మీ ముఖంలో ఉన్న ఆనందం మీ అమ్మాయి ముఖంలో లేదు. లేదండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది, బట్ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి ముఖంలో అది లేదు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్ళి అయిన తర్వాత కూడా హైరాస్ చేస్తున్నారు. ఇలాంటివి మా ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఆ కుర్రాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే లీగల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇష్యూలు నేను చాలా చూశాను. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. జరిగేదే ఊహించుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడానికో లేక అవమానించడానికో కాదు. క్లియర్ అయిందని అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్ళి ఆ కుర్రాడు కళ్ళ ముందు జరగాలి. అతను చూస్తుండగా మా అబ్బాయి మా కొడలు మెడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడు నాకు స్ట్రాంగ్ విట్నెస్ ఉంటుంది. నాకు మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. యూర్ రైట్. మీ నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఏదో పెట్టుకుని పెళ్ళైన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే అంత క్లియర్గా ఉండటం బెటర్. ఇలా అన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసే ఫ్యామిలీ నాకు కావాలి. నా కూతుర్ని వైష్ణవి అని పిలవకుండా కోడలు అన్నారు. ఆ మాట నాకు చాలు. నా కూతురు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతను తీసుకురమ్మన్నందుకు నాకేం బాధలేదు గాయత్రి, కానీ అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయికి కొంచెం టైమే పడుతుంది, కానీ అమ్మాయి తండ్రికి దాన్ని సరిదిద్దడానికి జీవితకాలం పడుతుంది. సరే, వాడిని పిలిపిస్తాను.
నా కూతురు బాగుండడానికి ఏమైనా చేస్తాను. రాడు, ఇంకో 10 రోజులు అమెరికా వెళ్ళిపోతున్నాడు వాడు. పిల్లని ఏమైనా పొమ్మన్నాడంట కదా, ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని పంపించాడు? ఏమండి, దయచేసి వాడు మా నాన్న వదిలేయండి. వాడికి ఎవడున్నా లేకపోయినా మేమున్నాం. అయినా ఏంటండి ఇది? ప్రేమించినోడు ముందే ప్రేమించిన అమ్మాయికి పెళ్ళా? ప్రపంచంలో ఎక్కడ జరుగుతా ఇది? వదిలేస్తా అని మాట ఇచ్చాడు కదా. అయినా పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని కిలికేంత క్యారెక్టర్ లేనోడు కదా మా ఫ్రెండ్. ఇదే మాట చెప్పండి, వెళ్ళండి. ఏం చెప్పమంటావు? చెప్పడానికి ఏం లేదు, వాడు వస్తాడన్నా మేము రానియం. నన్ను కూడా ఒక పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి. మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లాలి. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. ఇప్పుడు హ్యాపీనా? నీ కళ్ళ ముందు నా కూతురు పెళ్లి చేయాల్సిన కర్మేం వచ్చిందిరా నాకు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైనా. నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశమే రాదు సార్. అడ్వాంటేజ్ తీసుకుంటుంది మీరు. ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసారా? నచ్చనోడిని కళ్ళ ముందు వేసుకుని తిరగటం. అన్నా వీళ్ళని ఎక్కడ పెడదామన్నా? తీసుకెళ్ళు, అక్కడ ఏదో క్లారిటీ కావాలంట. తీసుకెళ్ళు. వైశ్యుని లవ్ చేసింది నిజమేనా? నిజమే సార్. అంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు వదిలేశావు? అంతగా ప్రేమించాను కాబట్టి వదిలేశాను సార్. ప్రేమించిన అమ్మాయికి కళ్ళ ముందు పెళ్లి జరిగినా ఓర్చుకున్నావంటే జీవితంలో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రావని నేను నమ్ముతాను. నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్నీ నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే. నన్ను లేపుకుపోరంటున్నాను. అలా రాయిలా నిలబడతావేంట్రా? లేపుకుపో అంటే ఎక్కడికి లేపుకెళ్ళాలి? నేను ఒక్కదానైతే లేపుకెళ్తాను. నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైశ్య. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకొద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటపడి ప్రేమించడం ఒకటే కాదు వైశ్య. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. బొబ్బిలి గ్రామ కాపురస్తులు శ్రీ రఘుపతి నాయుడు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని లండన్ గ్రామ కాపురస్తులైన పంతులు గారు, లండన్ అనేది గూడెం, తండ, గ్రామం లాంటిది కాదండి. అదో పెద్ద సిటీ. క్షమించాలి, అలవాట్లు వచ్చేసింది. మరి ఇలాంటివన్నీ చూసుకోవాలి. లండన్ వాస్తవ్యులైన శ్రీ రామ్మూర్తి గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాయుడు గారు, తాంబూలాలు మార్చుకోండి. చిచే, వాటర్ చేంజ్ అండి, చిన్న ఇన్ఫెక్షన్. మీరు కానీ మీరేం పట్టించుకోవద్దు. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నాను వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీకరనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి శనివారం అనగా 26/8/2011 ఉదయం 7:15 మూలా నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవికి చిరంజీవి రవికి వివాహం జరుపు పెద్దలు నిశ్చయించినారు. ప్రపంచంలోని ఎంత మూర్ఖులు లేడరా. బంగారం లాంటి పిల్ల ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా? వైశ్య నా మైండ్లో నుంచి తీస్తానన్నా. ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. సంకనకపోయే రోజులు వస్తే ఎవడు చెప్తే మాత్రం మేమెందుకు ఆడతాం? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరించి చూస్తారు? కోడితే నీ డెప్పకని నీ వాటర్
పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపావులే, మేము చాలా మంది చూసాం. వెళ్ళు, వెళ్ళరా. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క దీనికి. నేను చూసిన కురాట్లు ఏం తక్కువ? ఇదంతా దాని మంచిగా శని పోయడం సంతోషించక ఇంకా ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా? మీ దగ్గర ఏముంది? ప్రేమేగా. అది వాడి దగ్గర హంతులేనంత ఉంది. నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదంటుంటారు కదా. గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను. అవేవి అతనిలో మీకు కనిపించలేదా? నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించంటే ఆలోచించి నన్ను వదిలేశాడే. అప్పుడు మీకు అతనిలో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లంలో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింగుకొని నవ్వుతూ తిరిగేడే. అప్పుడు మీకు అతనిలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను లేపుకెళ్ళిపోరా, తర్వాత అన్ని సర్దుకుంటాయంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను ఆపి ఈ పెళ్లిపేటల వరకు తీసుకొచ్చాడే. అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా? గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవి కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే. అప్పుడు మీకు అతనిలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా? సరే, ఇవన్నీ మీకు వాడిలో కనిపించలేదు. మీరన్నదే కరెక్ట్. ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబం ఒక్కటే కారణమైతే, అమ్మా, నీ పెళ్ళైనప్పటినుంచి నీ బాధ, సంతోషం, సుఖం, దుఃఖం ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా? లేదా నాతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో, అత్తతోనో పంచుకున్నావా? ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు, మా అక్క సంతోషంగా లేదు అంటుంటావు. మీ అక్క సంతోషంగా లేనిది మంచి భర్త దొరకనాన్నా, పెద్ద కుటుంబం లేక కాదు. గుండెల్లో పెట్టి చూసుకునే భర్తుంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న మా ఆడాళ్ళు. పాపం వాడు అడిగాడు నాన్న? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కావాలన్నాడు. తప్ప నాన్న అది? ఇక్కడ మిస్ అయింది నేను వాడే కాదు నాన్న, మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో గడపకు అమ్మాయి ఉంది నాన్న. అన్నాదమ్ములు కోపడతారని, అమ్మా నాన్నలు బాధపడతారని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని నటిస్తూ బతికేస్తున్నవాళ్ళు. నేను వారిలా బతికేస్తాను నాన్న. గౌతమ్తో అన్నా, నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అనాథం చేసుకోమని. ఇప్పుడు నిజంగానే నువ్వు నన్ను అనాథం చేసి పెళ్లి చేస్తున్నావు. చివరిగా ఒక్క మాట నాన్న, ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది, మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. మీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తప్పు చేశానాక. పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని, ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా. భయమేస్తుందక్క. నిన్ను కూడా ఇలాగే నమ్మించాను. కానీ ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ. అక్కడక్క ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క. అన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు. కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం
ఏ తమ్ముడికైనా అన్నయ్యకైనా తండ్రికైనా నరకమని నీకు తెలియదక్క. అందుకే వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్త మామల్ని అమ్మా నాన్నలుగా, బావమరుదల్ని అన్నతమ్ములుగా, మరదల్ని చెల్లెళ్ళుగా, ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుందాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఇంకేం ఆలోచించకరా, వాడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా అని. ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా.